నగేష్ గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే. సార్ నగేష్ గారు, పాలిటిక్స్ చాలా హీట్గా ఉన్నాయి. సో మీకేంటంటే పాలిటిక్స్లో చాలా సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి మీరు పాలిటిక్స్ని కూడా ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కాబట్టి చంద్రబాబు గారు స్ట్రాటజీ చేయడంలో మాత్రం చాలా ఎక్సలెంట్ అనమాట, ఎక్స్ట్రాడినరీ. ఆ టైంకి ఏది కావాలి ఏంటి అన్నది ఇవ్వలేకుండా ఆయనకి రాజకీయంగా ఏది లబ్ధి చేకూరుతుందో అది బాగా చూసుకుంటారు. అవన్నీ కూడా చంద్రబాబు గారికి ఇప్పుడు దాకా బాగా వర్కౌట్ అవుతా ఉన్నాయి. కానీ ప్రత్యర్థులు ఒక పక్కన కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారనుకోండి, అలాంటప్పుడు కొంచెం ఆ స్ట్రాటజీలు అంత బాగా వర్కౌట్ అవ్వట్లా. లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరైతే బాగా రాజకీయం అంతే అవకాశం పోసిన నాయకులు కనుక ఉంటే అది కొంచెం బెడిసి కొడతా ఉంది. ఇక్కడ మనం చూస్తే చంద్రబాబు గారు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు రకరకాల స్ట్రాటజీలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన నమ్ముకొని, ఆయన వ్యవస్థను నమ్ముకొని, ఆయన వాలంటీర్లు నమ్ముకొని చేస్తున్నారు. సో ఈ రాజకీయ యుద్ధంలో మీకున్న ఎక్స్పీరియన్స్ లో, మీకున్న అనుభవంలో ఎవరిది పై చేయి అవబోతుంది అంటారండి? ఈ రోజుకైతే జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో చాలా పైచేయిలో ఉన్నాడు సార్. ఇది ఓకే. నిజం. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యూహం చేస్తున్నారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. బికాస్ ఆఫ్ బీజేపీతో పొత్తు ఓకే అయితే గానీ ఆయన వ్యూహాలు బయటకు రావు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో మాత్రం లెక్కలేస్తా ఉన్నాడు. అంటే అభ్యర్థుల ఎంపిక దగ్గర ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అది దాటుకుని వెళ్ళిపోయాడు. అభ్యర్థులను ఖరారు చేశాడు, ఫైనల్ చేశాడు, లిస్ట్ అవుట్ అయిపోయింది. ఎవరికాళ్ళు వర్క్ చేసుకోమని. ఇప్పుడు గ్రామ స్థాయికి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు దీన్ని ఎట్లా చూడాలంటే సార్, అసలు పాలిటిక్స్ లో లెక్కలు వేయాలి, గణాంకాలు సేకరించాలి. ఒక నియోజకవర్గంలో ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు, ఏ ప్రాంతం వాళ్ళు ఎంత ఉన్నారు, ఏ ఫ్లేవర్ వాళ్ళు ఎంత ఉన్నారు, ఏ మతం వాళ్ళు ఎంత ఉన్నారు, ట్రెండ్ ను ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అభివృద్ధిని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సంక్షేమాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లీడర్ని చూసి ఎంతమంది ఓటేస్తారు, అధినాయకుని చూసి ఎంతమంది ఓటేస్తారు, పార్టీని చూసి ఎంతమంది ఓటేస్తారు, గ్రామ అభివృద్ధిని చూసి ఎంతమంది ఓటేస్తారు, గ్రామ సర్పంచ్ చూసి ఎంతమంది ఓటేస్తారని ఇలాంటి లెక్కలు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పరిచయం చేసినటువంటి వ్యక్తి లెక్కల మాస్టర్ చంద్రబాబు నాయుడు సార్. ఈ చంద్రబాబు నాయుడు దగ్గర ట్రైనింగ్ అయినటువంటి కేసీఆర్ గాని, జగన్మోహన్ రెడ్డి గాని, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా ట్రైనింగ్ అవ్వకపోవచ్చు, కానీ ఏంటంటే అవి చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు వీళ్ళు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యూహ రచనలో నెంబర్ వన్, అందులో డౌటే లేదు. వీళ్ళందరితో పోలిస్తే నెంబర్ వన్. కానీ జగన్మోహన్ రెడ్డి చాలా స్పీడ్గా ఉన్నాడు. ఎంత స్పీడ్గా ఉన్నాడు చూడండి సార్. సిద్ధమని ఒక పోస్టర్ వేశాడు. తెల్లవారు లేచేసరికి రాష్ట్రం అంతా మొత్తం కుమ్మరించేశారు. మొత్తం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో వాళ్ళకే తెలియదు. వీళ్ళు ఇంకా అభ్యర్థుల్ని ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనే కాలిక్యులేషన్స్ లో ఉన్నారు. కన్ఫ్యూజన్ ఉన్నటువంటి అభ్యర్థులందరినీ పొలిటికల్ ట్రాన్స్ఫర్ల పేరుతో మార్చేసేసి జగన్మోహన్ రెడ్డి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. ఏం జరుగుతుందా అని వీళ్ళంతా చూస్తున్న క్రమంలో సీట్లన్నీ అనౌన్స్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, అంగబలంతో ఉన్నాడు, అర్థబలంతో ఉన్నాడు. అంటే ఈయనకున్న అంగబలం ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అతని మాట వింటాడు. ఇప్పుడు ఏకనాయకత్వం ఉంది వైసీపీలో. ఒక్క నాయకుడే ఉన్నాడు. కింద స్థాయి నాయకులు ఎవ్వరు లేరండి. కార్యకర్తలు, ఓటర్లు, అధినాయకుడు ఒక్కడే ఉన్నారు వైసీపీ స్ట్రక్చర్. కానీ తెలుగుదేశం అలా కాదు. అధినాయకుడు ఉంటాడు, అధినాయకుడితో పాటు ఒక బ్యూరో ఉంది, లోకేష్ గారు ఉన్నారు, ఇంకా కొంతమంది లీడర్లు ఉన్నారు, జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు, చాలా డిస్కషన్ ఉంది. కానీ ఇప్పుడు ఇంత స్పీడ్ గా పరిగెత్తే జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు వ్యూహం ఏ విధంగా పడగొడుతుంది? ఎందుకంటే ఎలక్షన్ ని ఫ్లేవర్ నుంచి, పార్టీ ఫ్లేవర్ ఉండేది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు చూసి, ఇందిరమ్మని చూసి ఓటేసేవారు. దాన్ని ఆత్మగౌరవం పేరుతో ఎన్టీ రామారావు ఒక ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఎన్టీ రామారావు వల్ల అప్పటి వరకు నియోజకవర్గానికి పరిమితమైనటువంటి రాజకీయాలు గ్రామ స్థాయికి వెళ్ళాడు. అదే విధంగా కొత్త వర్గాలని నాయకత్వం టచ్ చేసింది. అంతవరకు ఆ నియోజకవర్గంలో భూస్వామి ఎవరు, లేదా బాగా డబ్బున్నవాడు ఎవరు, ఢిల్లీలో చక్రం తిప్పే వాళ్ళకే ఎమ్మెల్యే సీట్ వచ్చేది. సామాన్యులు ఎవరు కూడా రాజకీయాన్ని టచ్ చేయలేదు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఒక పొలిటికల్ సునామీ వచ్చింది. సామాన్యులందరూ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. బట్టడుగు వర్గాలు, ప్రజలకు దగ్గరగా ఉన్నవాళ్ళు, ప్రజల్లో ఉండేవాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. సో అదొక ట్రెండ్ క్రియేట్ చేశారు ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత హోల్ మేనేజ్మెంట్ అనే కొత్త సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు ఆంధ్రప్రదేశ్. హోల్ మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ టైం ఎక్కడ చూసామంటే మనం తూర్పుగోదావరి జిల్లాలో ముమ్మిడివరంలో చూసాం.
ముమ్మడివరంలో అప్పుడు బత్తిన సుబ్బారావు అనుకుంటారు ఎవరు, బత్తిన ఉమ్, సుబ్బారావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, నాకు ఎగ్జాక్ట్ ఆయన పేరు గుర్తులేదు, ఆయన చనిపోయాడు ఎమ్మెల్యే. చనిపోతే అప్పుడే ఎంపీగా ఓడిపోయినటువంటి బాలయోగ్ గారిని ముమ్మడివరం ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. చేసినప్పుడు పోల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఒక అధికార పక్షం అంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేని ఢీకొనాలంటే ఏం చేయాలా? ప్రతిపక్షంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే. అందుకని అధికార పక్షం ఏం చేసింది, బలమైనటువంటి మంత్రుల్ని, బలమైనటువంటి రాజకీయ చతురత కలిగినటువంటి వాళ్ళందరినీ ముమ్మడివరం నియోజకవర్గానికి పంపి 4 గ్రామాలకు ఒక మంత్రి, ఒక్కొక్క గ్రామానికి ఒక ఎమ్మెల్యే, వాళ్ళు బూత్ లెవెల్ తీసుకెళ్లిపోయారు. ఎలక్షన్ తీసుకెళ్లి మొత్తం దుమ్ము దులిపేశారు. ఓ అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని చనిపోయినప్పటికీ, సానుభూతి ఉన్నప్పటికీ అధికార పక్షం గెలుచుకోవచ్చు బూత్ లెవెల్ రాజకీయం చేస్తే, బూత్ లెవెల్ ఓట్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ చేస్తే అనేది చంద్రబాబు నాయుడు బూత్ లెవెల్ పాలిటిక్స్ ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. మళ్ళీ 2004 వచ్చేసరికి ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారి ఫోబియా వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి ఫోబియా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసింది. అందువల్ల ఎలక్షన్ సవ్యంగా సాగింది. 2009లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కారణాలు, 2019లో ఓడిపోవడానికి కారణాలు ఒకటే కారణం, వ్యూహం సరిగా లేకపోతే. అంటే మేము బాగా ఉన్నాము, మేము బలంగా ఉన్నామని చంద్రబాబు నాయుడు గారు నమ్మారు. కానీ పిఆర్పి రూపంలో తెలుగుదేశం పార్టీని రాజశేఖర రెడ్డి గారు దెబ్బ కొడతారనే విషయం ఎవరు గెస్ చేయలేపారు. అలా రెండోసారి తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. మళ్ళీ 2014 ఎన్నిక వచ్చేసరికి రాష్ట్ర విభజన అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్, ఈ రాష్ట్రానికి సరైనటువంటి అభివృద్ధిని ఆయన చేయగలడని నమ్మేశారు ఓటు. అక్కడ వ్యూహాలు చిత్రత ఏమి పనిచేయలేదు 2014 ఎన్నిక. కానీ 2019 వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి స్ట్రాటజీతో వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి, మనం చాలా అభివృద్ధి చేస్తున్నాము, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం, మనల్ని ఇంకా నమ్ముతారని వ్యూహరచన చేయడం మానేశారు. అంటే ఈ కాలిక్యులేషన్స్ అన్ని చూస్తూ ఉంటే 1999 తర్వాత చంద్రబాబు నాయుడు గారు సరైనటువంటి వ్యూహరచన ఎన్నికల్లో చేయలేదు. కానీ ఇప్పుడు 2024లో పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆయన యాక్టివిటీ కానీ, సీట్లు ఎంపిక చేసే విధానం కానీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సీట్లు చూసాం, తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసినటువంటి సీట్లు చూస్తే గుంటూరు జిల్లా తెనాలి శ్రావణ్ కుమార్కి సీట్ ఎవరేమో అనుకున్నారు. అవును, శ్రీదేవికి ఇంకొకరికి ఎవరికి ఇస్తారనుకున్నారు, తాడికొండ. శ్రావణ్ కుమార్కి ఇచ్చారు. తెనాలి శ్రావణ్ కుమార్కి సీట్ ఇచ్చారు. అంటే గెలుపు గుర్రాలకి సీట్ ఇవ్వడం మొదలు పెట్టారు. 1-2-3 మిస్టేకులు తప్ప సీట్ల పంపకంలో చాలా బాగా ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు తన వ్యూహాలకు మళ్ళీ పదును పెడుతున్నారని అర్థమవుతుంది. సో అత్యంత వ్యూహకర్త అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అతి వేగంగా పరిగెట్టే రేసు గుర్రంలో పరిగెట్టే జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్నటువంటి ఎలక్షన్ 2024. ఈ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవడం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప స్టెప్. అది జనసేనని కానీ ఆహ్వానించకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇంకా వ్యూహరచన చేయట్లేదని అనుకునేవాడు. కానీ జనసేనతో పొత్తు పెట్టుకోవడం, వాళ్ళని 24 సీట్లకే పరిమితం చేయడం కూడా చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు 60 నుంచి 70 సీట్లు అడుగుతున్నారని ఒక రూమర్ బయటకు వచ్చింది మొదట్లో పొత్తుకు వెళ్ళే క్రమంలో. అదొక రూమర్ వచ్చింది. రెండోది 1:3 రేషియోలో వెళ్దాము, 3 సీట్లు మాకు, 1 సీటు మాకు, 3 సీట్లు మీకు, 1 సీటు మాకు. అంటే ఆ లెక్కను చూసినా సరే 40 సీట్ల పైనే జనసేనకి రావాలి. కానీ మీరు ఏ సీట్లో గెలుస్తారు, ఎక్కడ మీరు కరెక్ట్ గా పోల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ మేనేజ్మెంట్ చేయగలరు, ఆ సీట్లు తెచ్చుకోండి అని చంద్రబాబు నాయుడు గారు ఒక చెక్ చెప్పారు జనసేన. ఆ చెక్ చెప్పిన క్రమంలో 24 సీట్లకి జనసేన పరిమితమైంది. సో అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా పదునుగా ముందుకెళ్తుంది. సో ఈ 2 కాలిక్యులేషన్ చూస్తుంటే 2024 ఎన్నిక చాలా టఫ్ ఫైట్ నడవబోతుంది. ఇప్పుడు బీజేపీ వచ్చి కన్ఫ్యూజ్ చేస్తుంది తెలుగుదేశాన్ని. బీజేపీ కానీ రాకపోతే, లేదంటే బీజేపీ సైలెంట్గా ఉండి మీరు మాకు మద్దతు ఇవ్వండి బయట నుంచి అంటే చాలా సింపుల్ గా ఉంటుంది సార్. కానీ వీళ్ళు ప్రత్యక్షమైన మద్దతు కోరడం వల్ల తెలుగుదేశం పార్టీకి కొంచెం ఇబ్బందిగా మారింది. అంటే నాకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే ఒక 50-60 సీట్లలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. 50-60 సీట్లలో ఒక 40 నుంచి 50 సీట్లలో వైసీపీ బలంగా ఉంది. మిగిలిన సీట్లన్నీ కూడా టఫ్ ఫైట్ నడుస్తుంది. అక్కడ ఎవరు బాగా చేస్తారనేదే ఈసారి ఎలక్షన్. అంటే దాదాపు 100 సీట్లు ఫిక్స్ అయిపోయినాయి సార్.
55 తెలుగుదేశం పార్టీ జనసేనకు, 45 వైసీపీకి ఫిక్స్ అయిపోయినాయి. 75 ఫైట్ అంటే అవుట్ ఆఫ్ చేసుకుంటారు. 88 రావాలి. ఉహు, దానికి మిగిలిన 75లోనూ పోరు జరుగుతుంది. ఈ 75 నియోజకవర్గాల్లోనూ ఎవరు ఎలక్షన్ బాగా చేస్తారు, ఎవరు డబ్బు ఎక్కువ ఖర్చు పెడతారు, ఎవరు ఎక్కువ మంది నాయకుల్ని, గ్రామ స్థాయి నాయకులను కొంటారు, ఎవరు ఓటుకి ఎక్కువ డబ్బు పెడతారు, వీటి మీద ఆధారపడి ఉంది సార్. మిగిలిన అన్ని తూచు. ఉహు. డబ్బు ఎవరు ఎక్కువ తీస్తారో ఆ 75 నియోజకవర్గాల్లోనూ వాళ్ళే గెలుస్తారు. యా, మీరు అన్నది ఒకటైతే కరెక్ట్ సార్. ఎందుకంటే ఎవరు చంద్రబాబు ఎప్పుడైతే స్ట్రెస్ లో ఉంటాడో, ఎప్పుడైతే ఆయన నిజంగా నాకు విజయం కావాలని ఫైట్ చేస్తాడో, అప్పుడు మాత్రం ఆయన వ్యూహాలు మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. 2009లో కూడా చాలా మందికి నచ్చకపోవచ్చు, కానీ చాలా మంది అది వర్కౌట్ అవ్వలేదు అనుకుంటారు. కానీ 2009లో ఆయన కనుక కేసీఆర్ తోనూ వీళ్ళతోనూ మహాకూటమి పెట్టుకోవడం అనేది నిజంగా చాలా హిస్టారికల్ డెసిషన్ అది. ఆ రోజు అది కనుక పెట్టుకోకపోతే డెఫినెట్ గా పీఆర్పీకి అడ్వాంటేజ్ అయ్యేది. పీఆర్పీ ఈ రోజు అవును. ఇంకా బతికుండేది. పీఆర్పీని సమూలంగా నాశనం చేసింది, కింద పడేసింది చంద్రబాబు అనే చెప్పొచ్చు అనమాట అందులో. సో డెఫినెట్ గా ఇప్పుడు వర్కౌట్ అయింది. ఇప్పుడు కూడా అనుకున్నట్టు ఏంటంటే స్ట్రాటజీలు కనుక వర్కౌట్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బట్ చూద్దాం. మీరు అన్నట్టు ఏంటంటే మిగతా ఉన్న 75 కోసం ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు. ఎవరు గెలుస్తారు ఏంటి అన్నది, ఎవరి వ్యూహాలు ఎంత వర్కౌట్ అవుతాయో అదే చూద్దాం. సార్, ఆ 75 Yeah. నియోజకవర్గాల్లోనూ ఎవరు స్ట్రాంగ్ గా వర్కౌట్ చేస్తారు, ఎవరు, అంటే ఇప్పుడు మనం అనుకున్నాం ఒకప్పుడు నియోజకవర్గ స్థాయి, తర్వాత మండల స్థాయి, తర్వాత గ్రామ స్థాయి, తర్వాత బూత్ స్థాయి, ఇప్పుడు వాలంటీర్ స్థాయి. వాలంటీర్ స్థాయి దాటి కూడా ఇంటి స్థాయికి వెళ్ళాలి. Mhm. ఒక ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, అందులో ఎన్ని మనకు పడతాయి, ఎన్ని ప్రత్యర్థికి పడతాయి అనేది కూడా కాల్కులేట్ చేయగలగాలండి ఈ ఎలక్షన్ లో. Mhm. అలా చేయగలిగితేనే ఈ ఎలక్షన్ లో విజయం సాధిస్తారు. Yeah. ఆ, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈసారి రిజల్ట్స్ గెలుపులు వస్తే చాలా భయంకరమైన మెజారిటీ తేడా వస్తుంది సార్. Mhm. లేదంటే చాలా తక్కువ మెజారిటీలో ఓడిపోయేవాడు కూడా ఉంటారు. Mhm. మనం అంచనా వేసినట్టుగా 2000, 3000, 5000 మధ్య మెజారిటీలు ఉండవు. Mhm. ఈసారి వస్తే 15,000, 20,000 మెజారిటీ వస్తుంది, Mhm. లేదంటే 100, 200 వస్తుంది. Mhm. Yeah. ఇది చాలా లేదంటే టఫ్ ఎలక్షన్ సార్ ఈసారి. మన బండ ఉమా గారి లాగా 26తో కూడా ఓడిపోవచ్చు. ఆ, అవును సార్. యా, చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా. సార్ థ్యాంక్ యూ.